హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు. ఈ వీడియోలో నేను ఆస్టర్స్ అనే పూల మొక్కలు ఎలా పెంచుతానో చూపిస్తాను. ముందుగా మా తోటలో ఏమేమి పూలు పూస్తున్నాయో చూపిస్తాను. తర్వాత ఈ చుట్టుపక్కల బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి, అక్కడ కూడా తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడేం పూలు పెంచుతున్నారో అవి చూపిస్తాను. అక్కడెందుకు అంటే వాళ్ళు ఎలా పెంచుతున్నారో మనకి కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. అది కాకుండా వాళ్ళు ఒక్కొక్కసారి మంచి స్పెషల్ మొక్కలు అమ్ముతారు కూడాను. అలా అక్కడ కొనుక్కునేవే నా దగ్గర 2-3 రకాల ఆస్టర్స్ ఉన్నాయి. ఆస్టర్స్ అంటే లాటిన్లో స్టార్ అంటే నక్షత్రాలని అర్థం. ఆ పదం నుంచే వచ్చాయి ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ, ఆస్ట్రోనాట్స్ అన్న పదాలు. అందుకని గ్రీక్స్, రోమన్స్ ఈ పువ్వులు చాలా శుభప్రదం అని నమ్ముతారు. ఈ ఆస్టర్స్లో 2 రకాలు. ఒకటేమో నాటు రకం, చాలా మొండిది, అది ఎలాగైనా ఎక్కడైనా పెరిగిపోతుంది. రెండో రకం హైబ్రిడ్ అన్నమాట. ఇవి ఎక్స్పర్ట్స్ బ్రీడ్ చేసి ఎన్నో రంగులు, రకరకాల షేపులు తెప్పించి చిన్న పెద్ద తర్వాత నిటారుగా ఉండేటట్టు తయారు చేసినవి అవి హైబ్రిడ్స్. నేను ఒక నాటు రకం ఉంది ఎరక్కుపోయి మెగ్నోలియా చెట్టు కింద వేసుకున్నాను. అది ఎంత మొండిదంటే ఒక అడుగు దాకా పిలకలు పంపించేస్తుంది వేర్లోంచి. అది ఒక్కొక్క మొక్కకి ఒక 5-6 పిలకలు వస్తాయి, ఇంకా పక్కన ఏవి పెరగనివ్వవు. సో ఇది నీట్గా లేని నాటు రకం అన్నమాట. దీనివల్ల తేలింది ఏంటంటే మనం ఇలాంటివి చిన్న చిన్న గార్డెన్స్లో వేసుకోకూడదు, ఎందుకంటే అవి స్ప్రెడ్ అయిపోతాయి. నా దగ్గర ఉన్న మిగతా రకాలన్నీ ఇప్పుడు హైబ్రిడ్సే. అవి వేసిన చోటే గుబురుగా పెరిగి అక్కడే ఉంటాయి. మహా అయితే స్ప్రెడ్ అయితే ఒక అడుగు అటు ఇటు స్ప్రెడ్ అవుతాయి అంతేను. ఈ ఆస్టర్స్ని పెరీనియల్స్ అంటారు, ఎందుకంటే ఇవి ప్రతి ఏడాది స్ప్రింగ్లో అంటే సుమారు ఏప్రిల్లో అలాగ మొలిచి పెద్దవై పూసి సెప్టెంబర్, అక్టోబర్లో పూస్తాయి. ఇవి పూసాక వింటర్లో కొమ్మలన్నీ మాడిపోతాయి. అప్పుడు నేను కట్ చేసేస్తాను. ఒక 4-5 ఇంచులు వదిలేసి పూర్తిగా కట్ చేసి పడేస్తాను. తర్వాత నెక్స్ట్ ఇయర్ స్ప్రింగ్లో మళ్ళీ మొలుస్తాయి ఇవి. అందుకని వీటిని పెరీనియల్స్ అంటారు. చూస్తున్నారు కదా, ఇవి పేరుకు తగ్గట్టు ఎంత అందంగా చిన్న చిన్న నక్షత్రాల్లాగా, స్టార్స్ లాగా మెలమెల మెరుస్తూ ఎంత బాగా పూసాయి. అన్నీ ఒకేసారి జామ్మని విరబూసేస్తాయి. ఇంకా ఇవి పూసినప్పుడైతే తుమ్మెదలకి, బటర్ఫ్లైస్కి పండుగే పండుగ. అలాగ తేనె జురుకుంటూనే ఉంటాయి. ఇదిగో నా దగ్గరున్న వెరైటీస్ అన్నీ ఒక్కొక్క పువ్వు వరుసగా పేర్చాను, అంటే సైజు, కలరు తెలుస్తుందని. ఇప్పుడు మనం చుట్టుపక్కల బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళి అక్కడ ఒక రౌండ్ వేసి వద్దాం, అక్కడేం పెంచుతున్నారు, ఎలా ఉందని. ఇక్కడ నెస్ గార్డెన్స్లో చూడండి ఎలా వేసేసారో, కార్పెట్ పరిచినట్టే ఉన్నాయి పువ్వులు. కొన్ని వేల పువ్వులు ఉన్నాయి. ఇది హ్యారోగేట్ అన్న ఊర్లో గార్డెన్స్. ఇవి రాయల్ హార్టికల్చరల్ సొసైటీ గార్డెన్స్. వాళ్ళు చాలా రకాలు పెంచుతారు. పెద్ద ఏరియా ఇది, ఎన్నో ఎకరాల ఏరియా. నాకు ఈ రకం చాలా నచ్చింది, కానీ వాళ్ళు ఇది అమ్మం అనేసారు. ఈ వెరైటీ నేను ఎప్పుడు ఇదివరకు చూడలేదు. చాలా పెద్ద పువ్వు ఇది, ఆల్మోస్ట్ చామంతి పువ్వు అంత పెద్దగా ఉంది. ఇది కూడా వాళ్ళు అమ్మరట, మరి స్పెషల్ కొన్ని అమ్మరేమో.
ఇదిగో ఇది నాటు రకం వాళ్ళు వేసుకున్నారు. అంత పెద్ద ఏరియా ఎకరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వేసుకున్నారు. ఈ రంగు అసలు ఈ లెవెండర్ కలర్ నాకు చాలా ఇష్టమైంది, కానీ ఈ రకం కూడా వాళ్ళు అమ్మట్లేదు. ఈ బ్రిడ్జ్ వాటర్ గార్డెన్ మా ఇంటికి దగ్గర, వాకింగ్ కన్నా సరదాగా అటు ఇటు తిరగడానికి బాగుంటుంది. వీళ్ళు కూడా ఆ సేమ్ కలర్దే వేసుకున్నారు. వీళ్ళు బాగానే పూస్తుంది, కానీ ఇంకో రకం నాటుది అనుకుంటా, అదేదో కంపలాగా ఉంది, నాకేం పెద్ద నచ్చలేదు. సరే, ప్రాపగేషన్ మాట ఏమిటి? 2 రకాలుగా చేయొచ్చు. మొత్తం ఈ క్లంప్ అంతా తవ్వేసి పిలకలన్నీ విడదీసేస్తే ఒక్కొక్క క్లంప్కి 100 పిలకలన్నా వస్తాయి. కానీ నాకు అది అనవసరం, ఎందుకంటే ఆ పిలకలన్నీ ఏం చేసుకుంటాను, కొంతమంది అమ్ముకుంటే వాళ్ళకి పర్వాలేదు, నాకు అవసరం లేదు. కాబట్టి నేను పక్కన ఉన్న సైడ్ షూట్స్ మొక్క గట్టిగా లాగితే వేరుతో సహా ఊడొస్తుంది, లేకపోతే చిన్నగా తవ్వితే వేరుతో సహా ఊడొస్తుంది. దాన్ని ఒక చిన్న కుండీలో వేసి మట్టి వేసి పెంచితే దానికి వేళ్ళు పెరిగి మొక్క పెరిగి ఆ ఇయర్ అన్న పూస్తుంది, లేకపోతే నెక్స్ట్ ఇయర్ అన్న పూస్తుంది. అలా నేను 1 డజన్ కుండీలు తయారు చేసి అందరికీ పంచిపెట్టేసాను. ఇక ఎరువులు ఏం వెయ్యను నేను. ఎప్పుడన్నా మట్టి మరీ గట్టిగా అయిపోతే కొత్త మట్టి తీసి దాని మీద పరుస్తాను. దానికి ఇంకా ఎప్పుడన్నా మిల్డ్యూ అని, పౌడరీ మిల్డ్యూ అని ఒక ఫంగస్ పడుతుంది, దానికి మాత్రం పసుపు నీళ్లు చల్లేస్తాను, అంతే. ఇంకా వేరే ఎక్కువ కేర్ తీసుకోని అవసరం లేదు. సో అదన్నమాట నా స్టార్స్ స్టోరీ. ఇందులో నాకు ఫేవరెట్ ఏంటంటే ఈ లెవెండర్ కలర్ది, అందులోనూ డబుల్ పూలు ఉన్నది నాకు చాలా ఇష్టమైనది. ఈ రకం మళ్ళీ నేను ఇంకెక్కడ ఏ గార్డెన్స్లోనూ చూడలేదు. గార్డెన్ సెంటర్లో అయితేనేమి, నర్సరీ ఆర్ స్పెషల్ బొటానికల్ గార్డెన్స్లో కూడా నాకు ఎక్కడ కనబడలేదు. ఈ రంగు చూడండి ఎంత డార్క్ బ్లూ ఇంక్ రంగులో ఉంది. నేను ఇది కుండీలోనే ఉంచేసాను, అది నేలలో వేసుంటే ఈ పాటికి పెరిగి కొంచెం పెద్దదవును, ఏమిటో అలా అశ్రద్ధ చేస్తాను. ఈ పూలు నేను ఫ్లవర్ అరేంజ్మెంట్ కూడా వాడతాను. డాలియాస్ అండ్ లైలాక్, ఆస్టర్స్ చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో కూడా రాయండి మీకు ఇంకా ఏమన్నా స్పెషల్ పూలు వీడియో కావాలంటే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు.